హలో హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ని తీసుకొస్తున్నాం. మీ హర్నాథ్ మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందుకోసం జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనే నినాదాన్ని ఈ హెచ్కే పబ్లిక్ వాయిస్ మీ ముందుకు తీసుకొస్తుంది. రోడ్డు మీద కొన్ని వేల మంది ఉన్నారు. ఎవరికి పట్టిన ప్రజాసేవ మీకెందుకు? లాఠీ చార్జితో ఆగిపోయింది కాబట్టి నెత్తురు చిందనంతో సరిపోయింది. అదే కాల్పుల దాకా వెళ్ళుంటే, నీకేమైనా జరుగుంటే, పిల్లలు, అమ్మ, నేను అంతా ఏం కావాలి? రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చుగా. దేహానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. అపాయం అంటే భయపడేవాడికి నాకెందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా. ఎందరో ప్రాణాలు అర్పించారురా, నీ కోసం, నా కోసం, ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారురా. అలా తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఈనాడు స్వాతంత్రం అంటే అర్థం తెలియని, స్పెల్లింగ్ తెలియని కొంతమంది ఏలుతున్నారురా. స్వరాజ్యాన్ని స్వభోజ్యం చేసుకుని తురుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామట. ఈ దేశం కోసం సత్యాగ్రహం చేయటానికి మరో గాంధీ పుట్టడురా. చూడరా, చూడు, ఆ మహానాయకుల చిత్రపటాలు చూడు. వాటిని ఇంట్లో పెట్టింది అలంకారానికి కాదురా, గుండెకు గుర్తు చేయటానికి, ఆత్మను అనుక్షణం నడిపించటానికి. 45 ఏళ్ల క్రితం మనం బానిసలమని ఈ పసివాళ్లకు తెలియదురా. గురజాడ్ అంటే బెజవాడ పక్కన ఒక ఊరని, మహాత్మా గాంధీ అంటే ఒక తాతని మాత్రమే వీళ్లకు తెలుసు. ఈ పసివాళ్లు పెద్దవాళ్ళయ్యేసరికి జాతి కోసం వాళ్ళ బాధ్యత వాళ్లకు తెలియాలి. అందుకే ఈ మహనీయుల కథలు సుప్రభాతంలా రోజు వినిపించాలి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగల్యం మరుట గడుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. జంతుకు కట్టాలి రచిస్తూ, నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిస్తందుకు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు.
పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెబడికి వచ్చరా బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అన్నామన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిగాడు గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి